హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సాట్. ఈరోజు మనం ఈ వీడియోలో పెద్ద మొత్తంలో ఎవరికైనా మనం డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రావడానికి ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం శ్రీ సూక్తంలోని ఏ నామాన్ని జపించాలో తెలుసుకుందాం. సముద్రాన్ని చిలికినప్పుడు శ్రీ సూక్తం, పురుష సూక్తం అనే 2 మణిపూసలు అందులోంచి బయటికి వచ్చాయని చెప్పేసి లక్ష్మీదేవి ఇంద్రుడితో చెప్పింది. ఇదంతా కూడా లక్ష్మీతంత్రం అనే గ్రంథంలో ఉన్నాయి అని చెప్పేసి లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్పింది. అందులో 53 ప్రత్యేక నామాలు ఉన్నాయని, అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రాశస్త్యత ఉందని లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్పింది. అందులో మనకు కావలసిన విలాసవంతమైన జీవితం, భోగభాగ్యాలు అనుభవించే జీవితం మనకు కావాలి అనుకుంటే ఓం అన్నస్య యశసే నమః, ఓం అన్నస్య యశసే నమః ఈ నామాన్ని ప్రతిరోజు వీలైనంత వరకు 1000 సార్లు కానీ 108 సార్లు కానీ ఎంత మన కోరిక తీవ్రతను బట్టి మనం జపించడం వలన, ఈ 9 అక్షరాల మంత్రాన్ని జపించడం వలన మనకు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే విలాసవంతమైన జీవితం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ నామాన్ని పలకడం మనకు కష్టతరంగా అనిపిస్తే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకో మంత్రాన్ని కూడా చెప్పడం జరిగిందండి. అది ఓం మాత్రే నమః, ఓం మాత్రే నమః, ఓం మాత్రే నమః. ఈ నామానికి అర్థం తల్లికి నమస్కారం అని. లక్ష్మీదేవి ఇంద్రునితో అంటుంది, ఇంద్ర, నేను సమస్త లోకాన్ని, సమస్త ప్రపంచాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను, క్షేమంగా చూస్తాను. అందుకనే ప్రతి ఒక్కరూ నాకు గౌరవంతో శ్రీమాత్రే నమః అనే నామాన్ని ఇచ్చారు. సో ఈ నామాన్ని అందరూ జపించండి. ఇక మనం ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పేసి, లేదంటే వాళ్ళకు అవసరం ఉందని చెప్పి మనం పెద్ద మొత్తంలో వాళ్ళకు డబ్బు ఇచ్చి ఉంటామండి. ఆ డబ్బు తిరిగి మనకు దగ్గరికి రావడం కోసం మనం ఈ పరిహారాన్ని ఆచరించాలండి. అది ఏంటి అంటే కాస్త ఓపికతో కూడుకున్న పనండి. 52 మంగళవారాలు, 52 శుక్రవారాలు గణపతి, హనుమంతుని, పరమేశ్వరుని దేవాలయాలు, ఈ 3 దేవాలయాల్లో కూడా తెల్ల జిల్లేడు మాలను సమర్పించాలండి. ఆ మాల అనేది దేవత విగ్రహమూర్తి ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం యొక్క శిరస్సు నుండి పాదాల వరకు రావాలండి మనం ఇచ్చే మాలను. దీన్ని కాస్త ఓపికగా ఆచరించండి, ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. జై గురుదత్త.